ఈజ్ ఆల్ అబౌట్ కాన్ఫిడెన్స్. మెయిన్స్ అంటే నమ్మకంతో రాస్తే ఖచ్చితంగా పాస్ అవుతాం. ఫస్ట్ నేను మెయిన్స్ ఎలా రాస్తాను, నా మెయిన్స్ పరిస్థితి ఏంటి ఆలోచన చేసేసి కొన్ని ట్రెండ్స్, టెక్నిక్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ట్రెండ్స్ అండ్ టెక్నిక్స్. బేసికల్గా మన ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది ఇట్ ఈస్ లైక్ ఎన్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్. మెయిన్స్ దాకా వెళ్ళిన వాళ్ళు ఏదో ఒకటి రాసి వస్తారు, ఎంతో కొంత రాస్తారు. కానీ ఆ గ్యాప్, సక్సెస్కి ఫెయిల్యూర్కి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసే ప్రోగ్రామే ఇది. దీనిలో ఏముంటుంది, అసలు క్వశ్చన్స్ ట్రెండ్స్ ఏంటి, ఆ ట్రెండ్స్ మనం ఎలా అర్థం చేసుకోవాలి, దీని మీద ఒక డిస్కషన్ ఫస్ట్ ఈరోజు మనం చేద్దాం. ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూసారు, టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లో మీకు డిఫరెంట్ ట్రెండ్స్ కనపడ్డాయి. క్వశ్చన్ పేపర్ ట్రెండ్ మారిపోయింది చూసారా. మెయిన్స్లో కూడా క్వశ్చన్ పేపర్ ట్రెండ్ మారే అవకాశం ఉంది. క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఆ క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి. పాత రోజుల్లో గ్రూప్ 1 సిలబస్లోంచి క్వశ్చన్ దిగిపోద్ది. పాత రోజుల్లో గ్రూప్ 1కి ఎలా చదవాలి అంటే సిలబస్లో ప్రతి పాటికి ఒక 5 నుంచి 10 పాయింట్లు రాసుకెళ్ళండి, మీరు పాస్ అయిపోతారని చెప్పేదాన్ని. ఇప్పుడు కాదు, పాత రోజుల్లో. కానీ ఈ సంవత్సరం అలా ఉంటుందని నేను అనుకోను. కొన్ని క్వశ్చన్స్ అలా వస్తే రావచ్చు, కానీ చాలా క్వశ్చన్స్ స్పాంటేనియస్గా వస్తాయి. అంటే మనం బాగా ఆలోచించి అప్పటికప్పుడు రాసే సమాధానాలు. సిలబస్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, పెద్దగా అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళవు, కానీ క్వశ్చన్ రిలవెన్స్, క్వశ్చన్ ప్యాటర్న్ మారిపోతుంది. సో ఆ ప్యాటర్న్స్ ఎలా మారుతాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మామూలుగా మనం ఏమనుకుంటాం, పాలిటీ అనగానే ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీ మీద క్వశ్చన్ వస్తుంది అనుకుంటాం. ఓకే, ఈసారి క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే ద స్కోప్ అండ్ ambit ఆఫ్ ఆర్టికల్ 21 ఈజ్ బీయింగ్ వైడెండ్ డే బై డే. ఇలిస్ట్రేట్ ద స్టేట్మెంట్ విత్ రీసెంట్ కేస్ స్టడీస్. ఆర్టికల్ 21లో ఉన్న వ్యక్తిగత స్వేచ్ఛ అనే అంశం రోజు రోజుకి విస్తృత పడుతోంది. దాన్ని ఉదాహరణలతో వివరించుము అని క్వశ్చన్ వస్తుంది అన్నమాట. ఉదాహరణలతో లేటెస్ట్ కేస్ స్టడీస్లో లేటెస్ట్ జడ్జిమెంట్స్తో వివరించండి అని వస్తుంది. అప్పుడు మీరు ఎల్జీబీటీ కేసు గురించి రాయాలి, నవతేజ్ జోహార్. శబరిమల కేసు గురించి రాయాలి. పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు గురించి రాయాలి. ఓకే, అదేవిధంగా జోసెఫ్ షైన్ అనే కేసు రాయాలి. దాంతోపాటు మేనకా గాంధీ కేసు నుంచి ఏ విధంగా అది విస్తృత పడుతూ వచ్చిందో రాయాలి. గంగా వాటర్ పొల్యూషన్ కేసు రాయాలి. ప్రిజనర్స్ రైట్స్ గురించి రాయాలి. ఇట్లా రాసుకుంటూ వెళ్ళాలి. 10 మార్కుల క్వశ్చన్ రూల్డ్ పేపర్లో ఇంతకుముందు గ్రూప్ 1 వరకు రూల్డ్ ఇచ్చేవాళ్ళు పేపర్స్. ఐ థింక్ ఈసారి కూడా రూల్డ్ పేపర్స్ వస్తాయి అనుకుంటున్నాను. అది ఇంకా పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్లారిటీ ఇవ్వాల. క్వశ్చన్ పేపర్ వైట్ షీట్స్ వస్తాయా, రూల్డ్ పేపర్స్ వస్తాయా అని. రూల్డే అనుకుందాం. సో దానిలో మీరు కనీసం 5-6 కేసులు, 7-8 కేసులు రాస్తారు. అంటే ఇలిస్ట్రేట్ అంటే కేసులు ఎగ్జాంపుల్స్ ఇస్తూ రాయమని అర్థం అనమాట. స్టార్ట్ చేసి రాయాలి. ఎట్లా స్ట్రక్చర్ రాయాలి? భారత రాజ్యాంగంలో ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21 డీల్స్ విత్ పర్సనల్ లిబర్టీ. అది వ్యక్తిగత స్వేచ్ఛ గురించి చెప్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛ అనే దాన్ని ఇంతకుముందు చాలా నేరో మీనింగ్ ఇచ్చేవాళ్ళు, చాలా నార్మల్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేవాళ్ళు. దాన్ని విస్తృతపరుస్తూ మేనకా గాంధీ కేసులో 1978లో జడ్జిమెంట్ వచ్చింది. అప్పటి నుంచి కూడా పర్సనల్ లిబర్టీ అనేది చాలా ఎక్స్పాండ్ అవుతూ వచ్చిందని రాస్తూ మనం కేసెస్ రాయాలి. సునీల్ బత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్, ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, తర్వాత పుట్టస్వామి కేసు అని, శబరిమల కేసు అని, ఎల్జీబీటీ రైట్స్ నవతేజ్ జోహార్ కేసు అని, ఇట్లా కేస్ బై కేస్ ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. ఆర్టికల్ 21లో ఉన్న పర్సనల్ లిబర్టీ అనే కాన్సెప్ట్ వల్ల చాలా వరకు మనము ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాము, చాలా ఎక్స్పాండ్ అయినాయి అని రాసి కంక్లూడ్ చేయాలి. సో దీన్ని టు ద పాయింట్ హిట్ చేయాలి, ఆన్సర్ టు ద పాయింట్ హిట్ చేయాలి. సో మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యే స్ట్రెంగ్త్ మీకు ఉంది అనుకుంటే ఆర్టికల్ 21 అనేది అందరికీ తెలుసు, కానీ అది ఒకటి రాస్తే సరిపోదు.
ఆర్టికల్ 21 కింద వచ్చిన జడ్జిమెంట్స్ని రాయాలి అనమాట. రాసి ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా రాయాలి. వ్యక్తిగత స్వేచ్ఛ, పర్సనల్ లిబర్టీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లిబర్టీస్ ఆఫ్ ఆల్ ద హ్యూమన్ రైట్స్ అని స్టార్ట్ చేసుకోవచ్చు. మొత్తం ఉన్న మానవ హక్కుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఒక వ్యక్తికి చాలా ముఖ్యమైనది, చాలా రిలవెంట్, ఆవశ్యకత కలది అని రాసి స్టార్ట్ చేయాలన్నమాట. అట్లా స్టార్టింగ్ సెంటెన్స్ ఏం రాయాలి, స్ట్రక్చర్ ఏం రాయాలి, కంక్లూజన్ సెంటెన్స్ ఏం రాయాలి. స్టార్టింగ్ సెంటెన్స్, స్ట్రక్చర్ అండ్ కంక్లూడింగ్ రిమార్క్స్ అనమాట, ఇదంతా రాయాలి. ఓకే, సో ఇట్లా ట్రెండ్స్ కనిపిస్తుంటాయి. అలానే రెగ్యులర్ క్వశ్చన్, మీకు సిలబస్లో ఉన్న క్వశ్చన్ జ్యుడిషియరీ మీద. జ్యుడిషియరీ మీద పాత రోజులు ఏమనేవాళ్ళు అంటే జ్యుడిషియల్ యాక్టివిజం మీద క్వశ్చన్ డైరెక్ట్ వచ్చేది. గ్రూప్ 1 అనగానే ఖచ్చితంగా ఎస్ఏ జిఎస్ క్వశ్చన్లో, అదే మన GS2 పేపర్లో, GS3 మీకైతే ఇక్కడ దీనిలో ఏమని వస్తుంది, రాగానే జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, దానికి సంబంధించింది వివరించండి, వాట్ ఈస్ జ్యుడిషియల్ యాక్టివిజం, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్, అట్లాంటి క్వశ్చన్ వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, జ్యుడిషియల్ యాక్టివిజం వర్సెస్ జ్యుడిషియల్ రెస్ట్రైంట్ డిబేట్ అడుగుతాడు క్వశ్చన్. జ్యుడిషియల్ యాక్టివిజం వర్సెస్ జ్యుడిషియల్ రెస్ట్రైంట్. యాక్టివిజం ఏంటి, జ్యుడిషియరీ పరిమితులు ఏంటి అడుగుతూ హీ మైట్ ఆస్క్ ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చు. కొలీజియం సిస్టమ్ మీద డీటెయిల్డ్ క్వశ్చన్ అడగొచ్చు, ఎందుకంటే కొలీజియం వ్యవస్థ మీద చాలా గొడవ అవుతుంది కదా. సో హౌ డిడ్ ద కొలీజియం సిస్టమ్ గోట్ ఇవాల్వ్, వాట్ ఆర్ 3 జడ్జెస్ కేసెస్ అండ్ డూ యూ సపోర్ట్ ద నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అని అడుగుతాడు. అప్పుడు ఏమైంది, క్వశ్చన్ ట్రెండ్ మారిపోయింది చూసారా. పాత క్వశ్చన్ ఎంత అడిగా అంటే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో ఫాలో అవుతున్న నామ్స్ ఏంటి, 3 జడ్జెస్ కేసెస్ ఏంటి, కొలీజియం అంటే ఏంటి, నువ్వు ఎంజాక్ని సపోర్ట్ చేస్తావా అంటే మీకు కంప్లీట్గా పిక్చర్ తెలిసింది, నేను ఆన్సర్ చేయగలరు. క్వశ్చన్ ట్రెండ్ ఇలా రాబోతుంది అనమాట. అలానే మీకు సిలబస్లో ఫెడరలిజం అనే కాన్సెప్ట్ ఉంది, క్వాలిటీ సిలబస్లో. ఖచ్చితంగా సెంటర్ స్టేట్ రిలేషన్స్లో న్యూ ట్రెండ్స్ అడుగుతాడు. పాత రోజులు ఏంటి, సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఉన్న ఇరిటెంట్స్ ఏంటి అని అడిగేవాడు. ఇప్పుడు ఏం అడుగుతాడు, సెంటర్ స్టేట్ రిలేషన్స్లో న్యూ ట్రెండ్స్ ఏంటి, కన్వర్జెన్స్ ఏంటి, డైవర్జెన్స్ ఏంటి, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో వస్తున్న ఈ మధ్యకాలంలో వస్తున్న కొత్త ట్రెండ్స్ వివరించండి. ఓకే, అలానే ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, సమాఖ్య స్ఫూర్తి మనకుందా, ఫెడరల్ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ అవుతుందా, ఇట్లాంటి క్వశ్చన్స్ తీసుకొస్తారనమాట. క్వశ్చన్ ట్రెండ్స్ ఇలా మారుతాయి అనమాట. అలానే చాలా సబ్జెక్ట్స్ని మీరు గమనిస్తే గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్స్ ట్రెండ్స్ అనేవి మారుతూ వస్తాయి. ఎట్లా మీకు చెప్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది సిలబస్లో, ఎంత లేకపోయినా మనం కూడా చూస్తున్నాము. ఈ రూపీ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా ఏం చేస్తారు, బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెప్పి, క్రిప్టో కరెన్సీ మీద, వీటి మీద దీనికి సంబంధించి డైరెక్ట్ అడగకపోయినా అట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, మీకు క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎకానమీలో క్వశ్చన్ రావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్ రావచ్చు. సో నానో టెక్నాలజీ పక్కా అది అలాంటి క్వశ్చన్స్. బయోటెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ ఏరియా. క్లైమేట్ చేంజ్, COP27 చాలా ఇంపార్టెంట్. ముందుగా మనం ఏం చేస్తామంటే అన్ని సబ్జెక్టులో ట్రెండ్స్ గమనిస్తూ వెళ్ళాలి. ట్రెండ్స్ గమనించి దానిలో కొన్ని క్వశ్చన్స్ ప్యాటర్న్స్ తయారు చేసుకోవాలి. ఆ క్వశ్చన్ ప్యాటర్న్స్ తయారు చేసుకుని వాటికి మనం స్ట్రక్చర్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అట్లా ప్రతి సబ్జెక్ట్లో మీరు కొన్ని స్ట్రక్చర్స్ కనుక రెడీగా ఉంటే వాళ్ళు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలరు. దీనివల్ల ఏమవుతుంది, నార్మల్గా చదువుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళకన్నా స్ట్రక్చర్స్ ప్రిపేర్ చేసుకుని ప్యాటర్న్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా కొన్ని యాడెడ్ అడ్వాంటేజ్ టాపిక్స్ మనకు ఉంటాయి. సో మీకు కొన్ని ప్యాటర్న్స్ చెప్తాను ఇప్పుడు. కొన్ని ప్యాటర్న్స్ అంటే క్వశ్చనింగ్ స్టైల్లో క్వశ్చన్స్, ఈ మధ్య జరుగుతున్న అంశాల్లో ట్రెండింగ్ క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఉదాహరణకి మోడీజీ announced, our Prime Minister announced Panchamrit promises. To what extent India can deliver those promises? What is the outcome of COP27? ఇది సింపుల్ క్వశ్చన్, కానీ ఎంతమంది గుర్తున్నాయి 5 ప్రామిసెస్? సింపుల్ క్వశ్చన్, ఎంతమందికి 5 ప్రామిసెస్ గుర్తున్నాయి? అర్థమవుతుందా? మీరు కనుక పంచామృత్ ప్రామిసెస్ గుర్తుపెట్టుకుంటే ఎస్ఏలో ఎన్విరాన్మెంట్ గురించి వచ్చిన రాయొచ్చు, ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ టాపిక్లో జిఎస్లో వచ్చిన రాయొచ్చు, ఎక్కడైనా మీరు వాడేసుకోవచ్చు. 5 పంచామృత్ ప్రామిసెస్ గుర్తుపెట్టుకుంటే చాలు. అన్ని గుర్తురాకపోతే అట్లీస్ట్ 3 గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎన్విరాన్మెంట్ గురించి ఒక కోట్తో స్టార్ట్ చేయండి. ఎర్త్ కెన్ సాటిస్ఫై ఎవ్రీవన్స్ నీడ్, నాట్ ఎవ్రీవన్స్ గ్రీడ్. అందరూ అవసరాలు తీర్చే శక్తి ఉంది, కానీ ఏ ఒక్క వ్యక్తి దురాశ తీర్చే శక్తి లేదని స్టార్ట్ చేయండి, లేదా కంక్లూడ్ చేయండి. సో ఇట్లా కూడా మీరు చేసుకోవచ్చు. కొన్ని ట్రెండ్స్ని గమనించి పెట్టుకోండి. అట్లా కొన్ని ఏరియాస్ని మెయిన్స్కి తీసుకొచ్చుకోవాలన్నమాట. సో ఏ ఏరియాస్ మెయిన్స్కి తీసుకొచ్చుకోవాలి,
కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఇస్తాను. ఇందాక పాలిటీ చెప్పినట్టు మీకు ఎకానమీ ఉందనుకోండి. ఎకానమీలో బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్స్ ఏంటో గమనించండి. ఇండియన్ ఎకానమీలో బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్స్, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ట్రెండ్ అవుతుంది, ఇప్పుడు వరల్డ్లో రెసిషన్ రాబోతుంది అని ఒక విషయం ట్రెండ్ అవుతా ఉంది, ఎంఎస్ఎంఈ సెక్టర్ ట్రెండ్ అవుతోంది, క్రిప్టో కరెన్సీ ట్రెండ్ అవుతోంది, బ్యాంక్లో ఎన్పిఎస్ నిరర్ధక ఆస్తులు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ట్రెండ్ అవుతోంది. ఓకే, ఇట్లా ట్రెండ్ అవుతున్న టాపిక్స్ మొత్తము మీరు నోట్ చేసుకుంటూ ఉండి దాన్ని చేసుకోవాలన్నమాట, కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో మీరు రోజు దీన్ని కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే అయిపోద్ది. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది అనుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీకు అది ఎస్ఏ క్వశ్చన్ రావచ్చు, జిఎస్ క్వశ్చన్ రావచ్చు. 3D ప్రింటింగ్, 4D ప్రింటింగ్ ఇంకొత్త టెక్నాలజీస్, దాని మీద మీరు చేసుకోవచ్చు. లేదా డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా స్పేస్ టెక్నాలజీ, గగన్యాన్ ఇండియా ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలదు, ఇలాంటి క్వశ్చన్స్ దాన్ని తీసుకొచ్చుకోవచ్చు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీలో పక్కా మనం చూసుకోవాలి. నెక్స్ట్ మంత్ డిసెంబర్లో సిబిడి కాన్ఫరెన్స్ ఆన్ బయోడైవర్సిటీ కెనడాలో జరగబోతుంది. డిసెంబర్లో వచ్చే వారం 10 రోజుల్లో ఆ సమిట్ స్టార్ట్ అవబోతుంది అనమాట. కెనడాలో COP15 జరగబోతుంది అనమాట. బయోడైవర్సిటీ మీద మనకి క్వశ్చన్ రావచ్చు. అలానే మనకి జెనెటికల్లీ మాడిఫైడ్లో GM మస్టర్డ్, జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ వల్ల లాభాలు నష్టాలు, ఈ మీద GM మస్టర్డ్కి అప్రూవల్ వచ్చింది. దాని మీద మీ ఒపీనియన్స్ చెప్పండి, పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పండి. ఇటువంటి క్వశ్చన్ ట్రెండ్ అవ్వచ్చు. అలానే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో చూస్తే మనకి బయోమెట్రిక్స్ కూడా అవుట్డేట్ అవుద్ది అనుకుంటున్నారు కానీ అది కూడా రావచ్చు. బిగ్ డేటా అనలిటిక్స్ రావచ్చు. అండ్ ఇట్లాంటివన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలో. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ గవర్నెన్స్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ ఉంది, డేటా ప్రైవసీ. రీసెంట్గా డేటా ప్రొటెక్షన్ బిల్ ఒకటి మళ్ళీ ప్రజల ముందు తీసుకొచ్చారు. డేటా ప్రొటెక్షన్ ఇండియాలో ఎంతవరకు అవసరమో, శ్రీకృష్ణ కమిటీ ఏం రికమెండ్ చేస్తుంది, ఇవన్నీ ఇట్లాంటి క్వశ్చన్స్. సో క్వశ్చన్ ట్రెండ్స్ ఇలా ఉండబోతున్నాయి. క్వశ్చన్ ట్రెండ్స్ పాతలా కాకుండా కొత్త ట్రెండ్స్ రాబోతున్నాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఏ పేపర్ చూసినా జిఎస్లో ఇప్పుడు సొసైటీ ఉంది. సొసైటీలో పాత రోజులు ఏం చేసేవాళ్ళు, ఉమెన్ రిలేటెడ్, ఖచ్చితంగా ఉమెన్ రిలేటెడ్ ఇప్పుడు కూడా చదువుతాం. ఉమెన్ రిజర్వేషన్ బిల్ జిఎస్లో వస్తాయి, సొసైటీలో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వస్తాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే రెఫ్యూజీస్ గురించి, LGBT రైట్స్ గురించి, డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ కొత్త చట్టం 2016 చట్టం గురించి, వీటి గురించి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, వీటి గురించి కూడా మనకి క్వశ్చన్స్ చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియన్ సొసైటీ చూస్తే ట్రైబ్స్, ఇప్పుడు జనజాతి గౌరవ దివస్ ఉంది. ఎందుకు బిర్సా ముండా మీద క్వశ్చన్ ఇచ్చేసి జనజాతి గౌరవ దివస్ గురించి డైరెక్ట్ క్వశ్చన్ హిట్ చేయొచ్చు అనమాట. అలానే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఎట్లా అడగవచ్చు క్వశ్చన్. మనకి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ నుంచి వీఆర్ ట్రాన్సిటింగ్ టు న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్. ఇండియాలో ట్రెండ్స్ బాగా కనిపిస్తున్నాయి, వెస్ట్రన్ ట్రెండ్స్, న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్, దీని గురించి అడగవచ్చు. గ్లోబలిజం వర్సెస్ నేషనలిజం గురించి క్వశ్చన్ అడగవచ్చు. ఇవన్నీ మీకు డైరెక్ట్ కనిపిస్తాయి. అండ్ రూరల్ అర్బన్ కంటిన్యూయం, సో అర్బన్ అర్బనైజేషన్ మీద క్వశ్చన్, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాల్సిన క్వశ్చన్స్. అవి లేకుండా మనకి ఇబ్బంది అవుతుంది ఈ అర్బనైజేషన్ క్వశ్చన్. తర్వాత షెడ్యూల్ ట్రైబ్స్, ఎస్టీస్ మీద క్వశ్చన్ రెగ్యులర్గా క్వశ్చన్ వస్తుంది, యూపీఎస్సీ వస్తుంది. దీనిలో కూడా మనం షెడ్యూల్ ట్రైబ్స్ బేసిక్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ రెస్పెక్ట్ టు షెడ్యూల్ ట్రైబ్స్, అండ్ ఈజ్ ద లా సఫిషియంట్ ఫర్ ద షెడ్యూల్ ట్రైబ్స్, ద లాస్ విచ్ ఆర్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ ఇండియా, SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కానీ, సివిల్ రైట్స్ యాక్ట్ కానీ సరిపోతాయా, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానీ, ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, సింపుల్ క్వశ్చన్. సో చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది, దీనికి ఆన్సర్ ఆయన చూద్దాం. చూడటానికి క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంది కదా, దీనికి ఆన్సర్ రాస్తే ఆ ప్రాబ్లం తెలుస్తుంది. సో వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద STs ఇన్ ఇండియా ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈజ్ ద లాస్ which are enforcement in India are sufficient for STs, do you have any implementation hiccups, అంటే అమల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లాస్ సరిపోతాయి ఏమైనా చట్టాలు, అంటే ఏమడుతున్నాడు, రాజ్యాంగంలో ప్రొవిజన్స్ రాయాలి, చట్టాలు ఏమైనా రాయాలి, దాని అమలు గురించి కూడా రాయాలి. సో 3 parts ఆఫ్ ద క్వశ్చన్, 3 మార్క్స్, 3 paras. ప్రాపర్గా 3 paras రాసినా చాలు, కానీ రాయగలగాలి, హిట్ చేయగలగాలి అడ్రస్. అదే ఈ ఆన్సర్ రాసేటప్పుడు ఎవరైనా ఆర్టికల్ 17 గురించి రాలేదనుకోండి, వేస్ట్ కదా. ఆర్టికల్ 330, 335 గురించి రాలేదనుకోండి, వేస్ట్ కదా. అలానే 5th షెడ్యూల్, 6th షెడ్యూల్, మన కాన్స్టిట్యూషన్లో 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ గురించి రాకపోతే వేస్ట్ కదా. అలా అనమాట.
అలానే మీరు సమాజంలో కాదు పాలిటీలో చూసినా యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం ఎప్పుడు రోజు న్యూస్లో ఉంటుంది. దాని మీద 52nd అమెండ్మెంట్, 91st అమెండ్మెంట్ ఇవన్నీ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకెళ్ళాలి. సో హౌ టు రైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మీకు పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, చైల్డ్ లేబర్, రీజనలిజం, కమ్యూనలిజం, సెక్యులరిజం. సెక్యులరిజం అనే క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సెక్యులరిజం యూపీఎస్సీలో అయితే పాజిటివ్ సెక్యులరిజం వర్సెస్ నెగిటివ్ సెక్యులరిజం, ఇండియన్ సెక్యులరిజం వర్సెస్ వెస్టర్న్ సెక్యులరిజం, ఇండియన్ సెక్యులరిజం వర్సెస్ వెస్టర్న్ సెక్యులరిజం. దీనికి ఆన్సర్ ఆర్ పాజిటివ్ సెక్యులరిజం వర్సెస్ నెగిటివ్ సెక్యులరిజం. ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఇట్లా టాపిక్స్ కాంటెంపరీ ఇష్యూస్తో రిలవెంట్గా తయారు చేసి చేసుకోవాలన్నమాట. అలానే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో స్టాటిక్ క్వశ్చన్ ఒకటి చెప్తాను. ఎగ్జామిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది ఎన్నిసార్లు గ్రూప్ 1 పేపర్లో నేను చూసానంటే నాకే బోర్ వచ్చేసింది ఆ క్వశ్చన్. ఎగ్జామిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. క్వశ్చన్స్ ట్రెండ్స్ మారుతున్నాయి కదా అని చెప్పి ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయకుండా మనం నేర్చుకోకుండా వెళ్ళలేం. ఖచ్చితంగా రాయాలి. ఎగ్జామిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. జనరల్గా ఏం రాస్తాను చెప్తాను చూడండి. Part 3 of the Indian Constitution deals with fundamental rights. Part 4 deals with directive principles. భారత రాజ్యాంగంలో Part 3 fundamental rights, Part 4 directive principles. Fundamental rights are enforceable, directive principles are not enforceable. Fundamental rights ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్ళొచ్చు, directive principles ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్ళలేం. Fundamental rights are the means, directive principles are the ends. Fundamental rights mostly start with negative statements and ask the state not to interfere in the people's lives. రాజ్యాన్ని ఆగమని చెప్తుంది, ప్రజల జీవితాల్లో చొరబాటు చేసుకోవద్దని చెప్తుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ పాజిటివ్ ఎన్ఫోర్స్మెంట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ పాజిటివ్ యాక్షన్స్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పాజిటివ్ యాక్షన్స్, పాజిటివ్ ఎన్ఫోర్స్మెంట్ చేసుకోమని చెప్తుంది అనమాట. ఇవన్నీ అందరు రాస్తారు. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయని రాస్తారు. రాసిన తర్వాత అక్కడ ఆపేయకూడదు. రిలేషన్షిప్ అన్నప్పుడు చంపకం దొరరాజన్ కేసు రాయాలి. ఓకే, చంపకం దొరరాజన్ కేసు రాయాలి. తర్వాత 1971లో 25th అమెండ్మెంట్ గురించి రాయాలి. తర్వాత కేశవానంద భారతి కేసు రాయాలి. తర్వాత 42nd అమెండ్మెంట్ రాయాలి. తర్వాత లాస్ట్లో మినర్వా మిల్స్ కేసు రాయాలి. ఇదంతా రాసి ఎండ్ చేయాలి. మినర్వా మిల్స్ కేసులో లాస్ట్ సెంటెన్స్ ఒకటి ఉంటుంది అనమాట. హార్మోనియస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రాథమిక హక్కులకి ఆదేశ సూత్రాలకి మధ్య సమన్వయం అనేది రాజ్యాంగం ఒక మౌలిక స్వరూపంలో ముఖ్యమైన అంశం అని చెప్పి రాసి కంక్లూడ్ చేయాలన్నమాట. ఇది ఎలా రాయాలో ఆన్సర్ నేను నేర్పిస్తాను. స్ట్రక్చర్ ఇది మీకు ఓన్లీ ఈరోజు స్ట్రక్చర్ ఊరికే ఇట్లా ఉంటుంది అని. ఇది రాస్తేనే 10కి 6 మార్కులు వస్తాయి, 7 మార్కులు వస్తాయి. ఇలా రాయకుండా రాస్తే 3.5, 4 మార్కులు వేస్తారనమాట. సో విన్నర్కి లూజర్కి తేడా ఇదే. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎవరైనా Part 3, Part 4 ఎన్ఫోర్సిబుల్, నాట్ ఎన్ఫోర్సిబుల్, కోర్టుకు వెళ్ళొచ్చు, ఇవి రాస్తారు. కానీ 1971 చంపకం దొరరాజన్ కేసు గురించి రాయాలి. ఆర్టికల్ 14, 15 వర్సెస్ ఆర్టికల్ 46 అక్కడ ఫైట్ అయింది. ఫండమెంటల్స్కి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి చంపకం దొరరాజన్ కేసులో ఫైట్ అయింది అనమాట. దాని గురించి రాయాలి. 1971లో 25th అమెండ్మెంట్ గురించి రాయాలి. కేశవానంద భారతి కేసు గురించి రాయాలి. 42nd అమెండ్మెంట్ రాయాలి. తర్వాత మినర్వా మిల్స్ కేసు రాసి దాంతో ఎండ్ చేయాలన్నమాట. ఇవన్నీ అందరూ స్ట్రక్చర్ దింపరు, అందుకే మార్క్స్ అవుతాయి, అందుకే మార్కులు తగ్గుతాయి అనమాట. ఓకే, ఈ ఫండాయే మేము సివిల్స్ మెయిన్స్ కూడా ఫాలో అవుతాయి. ఎవ్రీ రెగ్యులర్గా ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఇట్లా ఈ స్ట్రక్చర్స్ ఇవే దింపాలి. ఎందుకంటే ఆన్సర్ అనేది మనం కరెక్ట్ చేసే వాళ్ళు చేసేది బేసికల్గా క్లరికల్ జాబ్. వాళ్ళ డిస్క్రిప్షన్ ఉంటుంది మార్క్ వేయటంలో. మీరు ఆ కీ ప్రకారం ఉన్న పాయింట్స్ అని రాశారా, మేజర్ పాయింట్స్ మిస్ అయ్యారా, మేజర్ పాయింట్స్ని బట్టి మీకు మార్క్స్ ఉంటాయి. కీ ప్రకారం ఉన్న పాయింట్స్ అని రాశారా, మేజర్ పాయింట్స్ మిస్ అయ్యారా అని చెప్పి. తర్వాత పార్లమెంటరీ సిస్టమ్. ఇది జనరల్గా అందరూ ఏం రాస్తారు, పార్లమెంటరీ సిస్టమ్ వర్సెస్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ప్రిపేర్ అవుతారు. కానీ భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఎదుర్కొంటున్న సవాళ్ళు, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్ సిస్టమ్, సజెస్ట్ సమ్ రిఫార్మ్స్ ఇన్ ద పార్లమెంట్ సిస్టమ్. క్వశ్చన్ ఇలా వస్తుంది, 10 మార్క్స్లో మీరు రాసేయాలి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్ దట్ ఇండియన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ ఫేసింగ్, సజెస్ట్ సమ్ రిఫార్మ్స్, కొన్ని రిఫార్మ్స్ని సజెస్ట్ చేయండి అని చెప్పి. అలానే మీకు ఏమవుతుంది, గవర్నర్ పక్కా క్వశ్చన్ ఈసారి గవర్నర్ మీద. అసలు ఎగ్జామినర్ పేపర్ ఇచ్చేటప్పుడు గవర్నర్ చూడంగానే అండర్లైన్ చేసుకుంటారు, దీని మీద ఇస్తే బాగుంటుంది. ఇస్తాడు లేదా ఫైనల్గా క్వశ్చన్ సెటప్లో, పేపర్ సెటప్లో చెప్పలేం, కానీ క్వశ్చన్ సిలబస్ చూడంగానే గవర్నర్ మీద కళ్ళు వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి? ద కాంట్రవర్షియల్ రోల్ ప్లేడ్ బై ద గవర్నర్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఇన్ వేరియస్ స్టేట్స్
have raised a new question about the relevance of the post of the governor. Comment. ఈ మధ్య గవర్నర్ పాత్ర విమర్శనాత్మకంగా తయారవుతోంది, దానివల్ల గవర్నర్ యొక్క ఆవశ్యకత ప్రశ్నార్థకంగా మారుతోంది, దీని మీద మీ ఉద్దేశం ఏంటి, వ్యాఖ్యానించండి. ఇది క్వశ్చన్. అంటే ఏం చూసారా, మీరు కాంట్రవర్సీ గురించి రాయాలి, గవర్నర్ యొక్క రెలవెన్స్ రాయాలి, రెలవెన్స్ ఉంది అని రాయాలి. మిమ్మల్ని కావాలని రెలవెన్స్ లేదా అని అడుగుతున్నాడు, కానీ ఉంది అని రాయాలి. ఆర్టికల్ 163 రాయాలి. గవర్నర్ విచక్షణ అనే మాట దానిలో ఉంటుంది గవర్నర్కి. తర్వాత ఈ మధ్య తెలంగాణలో జరుగుతున్న అంశం, కేరళలో జరుగుతున్న అంశం, తమిళనాడులో జరుగుతున్న అంశం, ఇవన్నీ రాసుకుంటూ ఉదాహరించుకుంటూ ఇలిస్ట్రేట్ చేస్తూ, బట్ స్టిల్ గవర్నర్స్ పోస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి కంక్లూడ్ చేయాలి. ఓకే, సో క్వశ్చన్ చూడటానికి మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది, కానీ నీట్గా స్ట్రక్చర్ చేయాలి. ద gubernatorial post of governor in the Indian Constitution have much relevance and significance. Governor have the right to warn, right to be informed, and right to encourage the state government. According to the Article 163, governor also have certain discretionary powers. And according to Article 167, the chief minister have the duty to inform the happenings of the government to the governor. అని చెప్పి అలా రాసుకుంటూ వెళ్ళాలి. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే కంటెంట్తో పేపర్ని డీల్ చేయాలి, చెత్తతో కాదు. కంటెంట్ మెయిన్స్లో కంటెంట్తో పేపర్ని డీల్ చేయాలన్నమాట. ఓకే, సో అండ్ ట్రిబ్యునల్స్, జ్యుడిషియల్ యాక్టివిజం, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, సమాఖ్య, ఇవన్నీ. అలానే గవర్నెన్స్ ఉంది. గవర్నెన్స్ అనే టాపిక్లో ఈ మధ్య 3 సంవత్సరాల క్రితం మోడీ గారి గవర్నమెంట్ మిషన్ కర్మయోగి అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. కెపాసిటీ బిల్డింగ్ ఇన్ సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్లో కెపాసిటీ బిల్డింగ్ కోసం మిషన్ కర్మయోగి. వాళ్ళు అడిగిన అడగకపోయినా ఎక్కడైనా గవర్నెన్స్లో రాయాలి లాంటివి క్వశ్చన్లో, రిఫార్మ్స్లో, ఇలా ప్రభుత్వం కర్మయోగిని. అలానే గవర్నెన్స్లో ఆర్టీఐ యాక్ట్ మీద క్వశ్చన్ రాకుండా ఉండదు. ఆర్టీఐ యాక్ట్ సంబంధించిన రిలవెన్స్ కానీ, సవాళ్ళు కానీ, ఇష్యూస్ కానీ ఖచ్చితంగా వస్తాయి అనమాట. ఇట్లాంటివి మీరు ట్రెండ్స్ చూసుకుంటూ ఉండండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ హౌ టు డీల్ అనమాట. తర్వాత ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అంటే జనరల్గా పాత రోజుల్లో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, రియల్ ఇన్కమ్ అంటే ఏంటి, జీడిపి గ్రోత్ అంటే ఏంటి, అలాంటివి అడుగుతారు. ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలి అంటే ఆర్బీఐ రీసెంట్గా తీసుకున్న డెసిషన్స్ మీద క్వశ్చన్స్ అడగవచ్చు. ఉదాహరణకి ఈ రూపీ మీద క్వశ్చన్ రావచ్చు, లేదా జిఎస్టీ మీద క్వశ్చన్ రావచ్చు, లేదా నీతి ఆయోగ్ మీద క్వశ్చన్ రావచ్చు, నీతి ఆయోగ్ వచ్చిన పేపర్స్ మీద, లేకపోతే మానిటరీ పాలసీ మీద క్వశ్చన్ రావచ్చు, మానిటరీ పాలసీ కమిటీ మీద క్వశ్చన్ రావచ్చు, లేకపోతే బడ్జెట్లో రీసెంట్ సెంట్రల్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్లో ఇచ్చిన కొత్త స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ మీద క్వశ్చన్స్ రావచ్చు. తర్వాత సెంటర్ స్టేట్ మధ్య జిఎస్టీ ఇష్యూస్ గురించి క్వశ్చన్ రావచ్చు. తర్వాత ఈ మధ్య క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాలి అని చెప్పి వస్తున్నాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం వల్ల వచ్చే లాభాల గురించి క్వశ్చన్ రావచ్చు. తర్వాత ఇండియాలో ఇంక్లూజివ్ గ్రోత్ మీద క్వశ్చన్ రావచ్చు, సమ్మిళిత అభివృద్ధి మీద క్వశ్చన్ రావచ్చు. ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీస్ ఆర్ ద ట్రెండ్స్ అన్నమాట. ఇందాక చెప్పినట్టు క్రిప్టో కరెన్సీ మీద క్వశ్చన్ రావచ్చు, పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ మీద క్వశ్చన్ రావచ్చు. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎన్పి బ్యాంకింగ్ రంగం మీద క్వశ్చన్ వస్తుంది. ఒకటో బ్యాంకింగ్ రంగం మీద లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. బ్యాంక్ మెర్జర్స్ మీద రావచ్చు, బ్యాంక్ మెర్జర్స్ వల్ల లాభాలు నష్టాలు క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ మెర్జర్స్ అనేది సిలబస్లో లేదు కదా అనుకుంటే కష్టం. పాత రోజుల్లో గ్రూప్ 1 అంటే డైరెక్ట్ సిలబస్లో క్వశ్చన్ వచ్చేది. ఈసారి అట్లా అట్లా ఉండబోదు. ఓకే, అలానే యూనియన్ బడ్జెట్ రేపు అనౌన్స్ అవుద్ది. యూనియన్ బడ్జెట్లో వచ్చిన కొత్త అంశాల మీద కూడా క్వశ్చన్ రావచ్చు. ఆవిడ చెప్పే స్పీచ్లోంచి ఏదైనా కొత్త ప్రొనౌన్స్ చేస్తుంది కదా, స్కీమ్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, పాలసీస్ కానీ, వాటి మీద క్వశ్చన్ రావచ్చు. లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త పాలసీస్ అనౌన్స్ చేస్తే వాటి మీద క్వశ్చన్ రావచ్చు. అండ్ పక్కా చదువుకెళ్ళాల్సింది గ్రూప్ 1 మెయిన్స్కి, ఎస్ఐ కానీ మెయిన్స్ ఎక్కడైనా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, అట్లాంటి డ్రోన్ పాలసీ అని, ఎడ్యుకేషన్ పాలసీ అని, ఈ నేషనల్ పాలసీస్ ఏమున్నా సరే వాటిని పూర్తి స్థాయిలో 2-3 ఏళ్ళ నుంచి న్యూస్లో ఉన్నాయని చూసుకోవాలన్నమాట. ఓకే, అవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ పర్యావరణం అనేది అవుట్ రైట్ క్వశ్చన్. అవుట్ రైట్ క్వశ్చన్ అంటే ఏంటి? ఇక్కడ ఒకటి డైరెక్ట్గా వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది ఓల్డ్ మోడల్ క్వశ్చన్. థ్రెట్స్ టు బయోడైవర్సిటీ అనేది ట్రెండింగ్ క్వశ్చన్ అనమాట. అలానే క్లైమేట్ చేంజ్ పక్కా క్వశ్చన్.
క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు మీద క్వశ్చన్ రాకుండా ఉండదు. COP26, 27, COP21 మూడింటిని రిలవెంట్ చేస్తే క్వశ్చన్ అడగవచ్చు. గ్లోబల్ వార్మింగ్ మీద క్వశ్చన్ వస్తాయి. ఓకేనా. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ ఏరియా. ఎయిర్ పొల్యూషన్ స్టార్ మార్క్, ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ స్టార్ మార్క్ క్వశ్చన్. తర్వాత అగ్రికల్చర్, సస్టైనబుల్ అగ్రికల్చర్ క్వశ్చన్. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఒక క్వశ్చన్. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని మీరు ఎక్కువ. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అది కూడా ఒక ట్రెండింగ్ క్వశ్చన్ అనమాట. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ. సో తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సూపర్ కంప్యూటర్స్, ఐటీ ఇందాక చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ డిజాస్టర్స్ మీద కూడా పక్కా క్వశ్చన్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విపత్తు నిర్వహణలో మీరు చూసారు ముఖ్యంగా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, స్టాంపీడ్స్ కానీ లేకపోతే బ్రిడ్జ్ కొలాప్స్లు కానీ ఇవన్నిటి మీద, ఫ్లడ్ మేనేజ్మెంట్ కానీ ఫ్లడ్స్ మీద కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ క్వశ్చన్ పక్కా. అసలు రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్, రెన్యూబుల్ ఎనర్జీ క్వశ్చన్ మనం డీటెయిల్గా చూసుకోవాల్సిన ఇదనమాట. తర్వాత ఫుడ్ సేఫ్టీ అనేది ఇప్పుడు ట్రెండింగ్ ఏరియా. ఇటువంటి ఇష్యూస్ కూడా. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి మీ టీచర్ చెప్తారు. ఓవరాల్గా ఈ సెషన్స్ అన్నీ కూడా బేసికలీ మీకు హౌ యూఆర్ గోయింగ్ టు ప్రజెంట్. నేను నేర్పించేది మాత్రం ప్రజెంటేషన్ స్కిల్స్. రేపటి నుంచి మీకు ఏం చేస్తానంటే పాలిటీ చాప్టర్స్ అంతా తీసుకుని ఒక్కొక్క టాపిక్ తీసుకుని మీరు చదువుకొచ్చేయాలి. నేను చెప్తాను కానీ మీరు కొంచెం చదువుకొస్తే ఫాస్ట్గా అర్థమవుతుంది. సో రేపు ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్ ఒక నెక్స్ట్ 2-3 days, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, హౌ టు రైట్, హౌ టు డ్రాఫ్ట్. ఎక్కువ డ్రాఫ్టింగ్ మీద ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే మీకు 2-3 సబ్జెక్టులు డ్రాఫ్టింగ్ బాగా నేర్పించాను అనుకోండి, బట్ మెయిన్స్ గైడెన్స్ కాబట్టి మీకు ఈజీగా ఏ సబ్జెక్ట్ అయినా స్ట్రక్చర్స్ అలవాటు అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ మోర్ అబౌట్ రైటింగ్ స్కిల్స్. అండ్ దో నేను పాలిటీ కొన్ని సబ్జెక్టులు చెప్తాను, దాంతో నేను కన్ఫైన్ అవ్వను. నాకు ఏదైనా టాపిక్ ఇంపార్టెంట్ వస్తుంది అనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ పాలసీ వస్తుంది అనిపిస్తుంది అనుకోండి, దాని మీద చెప్పొచ్చు మీకు క్లాస్. అట్లా కొన్ని ఎక్స్ట్రా కూడా నేను చెప్తూ వెళ్తాను. ఏ సబ్జెక్ట్ టీచర్ ఆ సబ్జెక్ట్ ఉంటారో, బట్ ఓవరాల్గా నేను మీకు ఓరియంటేషన్ కూడా ఎక్కువ ఇస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో కొన్ని పర్టికులర్ స్పెసిఫిక్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఉంటాయి. దిస్ ఇస్ హౌ అవర్ క్లాసెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్. సో మీకు ఈరోజు నెక్స్ట్ 2 సెషన్స్ ఉంటాయి. ఈ రోజంతా ఓరియంటేషన్ సెషన్స్ ఉంటాయి, డిఫరెంట్ సెషన్స్. ట్రెండ్ అర్థమైంది కదా, హౌ యూఆర్ గోయింగ్ టు డీల్ అనేది ఇట్లానే ఉంటాయి. ఇది యూపీఎస్సీ మెయిన్స్ కూడా మేము ఫాలో అయ్యే ట్రెండ్ అనమాట. మెయిన్స్ క్లాసెస్ కూడా యూపీఎస్సీలో ఇదే ట్రెండ్లో ఉంటాయి. దానివల్ల సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. ఎడ్జ్ అనేది మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇవన్నీ నాకు వదిలేసండి, మీరు చెప్పింది చేయండి, రాస్తూనే ఉండి చెప్పింది. రోజుకి క్లాసెస్ రాయటం వల్ల మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అండ్ ఎవరైతే అన్ని క్వశ్చన్స్ 3 hours కంప్లీట్ చేశారో సక్సెస్ వాళ్ళదే. అన్ని క్వశ్చన్స్ గివెన్ టైంలో కంప్లీట్ చేశారో వాళ్ళదే సక్సెస్ అవుతుంది మెయిన్స్లో. బాగా గుర్తుపెట్టుకోండి. పేపర్ ఎట్లా వచ్చినా సరే మనం ఆ క్వశ్చన్స్ని తెలివిగా మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి సెషన్స్ మనకి. ఓకేనా? సో రేపు ఏంటి, మనం ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, వీటి మీద నేను మీకు సెషన్స్ నేర్పిస్తాను. ఎట్లా రాయాలి ఇవన్నీ ట్రెండ్స్ నేర్పిస్తాను.